ఒక్కసారి ప్రభు పేరట వందనాలండి. అందరి వందనాలు. రాత్రికాల సమయంలో నిన్నటి దినమందు పోల్కల్లు అనే గ్రామంలో మరి సువార్త సభలు ఏసన్న గారు పాస్టర్ గారు నిర్వహించారు. అక్కడ 3వ రోజు దేవుని వాక్యాన్ని అందించి ఇక్కడికి రాత్రి 12 గంటలు దాటింది. ఆ సమయంలో వచ్చాం. దేవుడు మంచి ప్రయాణం ఇచ్చి అద్భుతంగా ఆ ప్రాంతానికి తగినట్లు వర్తమానం ఇచ్చిన యేసయ్యకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిదండి. మీరు ఆత్మీయత విషయంలో, విశ్వాస విషయంలో, నమ్మకము విషయంలో మీరు ఎంతో చక్కగా క్రమంగా ఎదగాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది, దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. ఇప్పుడు నేను మీకు దేవుని వాక్యంలో నుండి కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 78 68వ వచనం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 68వ వచనం. యూదా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనును. ఇక్కడ యూదా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను. దేవుడు యూదా గోత్రాన్ని దేవుడు కోరుకున్నాడంట. గోత్రకర్తలు 12 మంది ఉంటారు. ఎంతమంది ఉంటారండి? రూబేను మొదలుకొని బెన్యామీను వరకు 12 గోత్రకర్తలు. ఈ గోత్రకర్తలు ఎక్కడి నుంచి వచ్చారంటే యాకోబు అనబడిన ఇశ్రాయేలు సంతతి. ఇశ్రాయేలులకు కుమారులు 12 మంది. ఈ 12 మందినకు దేవుడు 12 గోత్రాలుగా నియమించి ఈ 12 మందిని 12 గోత్రకర్తలుగా ఏర్పాటు చేసి ఆ 12 మంది గోత్రకర్తలలో ముఖ్యముగా దేవుడు కోరుకున్నటువంటి గోత్రం ఏంటంటే యూదా గోత్రము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యూదా గోత్రములోనే ఆయన జన్మించారు. వారి పితరులు అనగా యోసేపు యొక్క పితరులు, వారి తండ్రులందరూ కూడా యూదా గోత్రమునకు సంబంధించినటువంటి వారు. అయితే క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, బైబిల్ గ్రంథంలో యూదా గోత్రం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఈ యూదా గోత్రములో నుండే దేవుడు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేయడానికి ఇదిగో ఈ లోకములో యూదా గోత్రాన్ని ఎన్నుకొని ఆ గోత్రపు వంశపు వాడైన ఈ యోసేపు కుటుంబములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కన్యక, యోసేపునకు ప్రధానము చేయబడిన కన్యక అయినటువంటి మరియకు ఈ లోకములో ఆయన పరిశుద్ధాత్ముని వలన గర్భము ధరించి యేసుక్రీస్తు ప్రభు వారికి ఆమె జన్మనిచ్చారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. గమనించాలి, అంటే గోత్రాన్ని కోరుకున్నది కూడా దేవుడు యూదా గోత్రాన్ని కోరుకున్నాడు. ఈ యూదా గోత్రములో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు. బాగా గుర్తుంచుకోండి. అక్కడున్నాడు, యూదా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను. ఇక్కడ సియోను పర్వతం అని రాయబడింది. ఏమని రాయబడింది? చెప్పాలి. ఏమని రాయబడింది? సియోను పర్వతమును దేవుడు కోరుకొని ఉన్నాడు. మీరు అనుకోవచ్చు, సియోను అను మాటకు అర్థం ఏమిటంటే దేవుని సంఘము.
ఏంటిదంట అది? చెప్ప ఏంటిదంట? దేవుని సంఘం. ఈ దేవుని సంఘములో అనగా సియోను అనబడిన దేవుని సంఘములో దేవుడు ఆ సంఘాన్ని కోరుకుంటున్నాడంట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామా? సియోను అనబడిన దేవుని సంఘాన్ని ఎవరు కోరుకుంటున్నారు? చెప్ప ఎవరు కోరుకున్నారు? దేవుడు కోరుకున్నారు. ఆయన కోరుకున్నటువంటి కోరిక ఏమిటంటే, యూదా గోత్రమునే దేవుడు కోరుకొని సియోను పర్వతాన్ని ఆయన కోరుకున్నాడు. సియోను అను మాటకు అర్థం ఏమిటంటే సంఘము. దేవుని స్తోత్రం కలుగునుగాక. బైబిల్ గ్రంథములో యెషయా గ్రంథము చూడండి ఒకసారిగా. బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 49వ అధ్యాయము 49వ అధ్యాయము 14వ వచనం. అయితే సియోను మాట్లాడుచు, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలు మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదను నిన్ను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామండి. ఇక్కడ సియోను కుమారి ఎందుకు సియోన్ని దేవుడు కోరుకున్నాడు? ఎందుకు సియోను కుమారి అన్నాడు? ఈ సియోను పర్వతాన్ని దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడు? కారణం ఏమిటి? క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డరా, ఈ సియోను పర్వతాన్ని ప్రభువు కోరుకున్నది విడిచిపెట్టడానికి కాదు. సియోను కుమార్ అనుకున్నదంట, అంటే సంఘం అనుకుందంట, యెహోవా నన్ను విడిచిపెట్టాడు. ఎవరు విడిచిపెట్టారు? ఎవరు విడిచిపెట్టారు? దేవుడు కోరుకున్నటువంటి సంఘాన్ని ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. మనము ఆయన చెయ్యి విడిచిపెడతాం. మనము యేసయ్య చెయ్యి విడిచిపెట్టినప్పుడు ఏమవుతామంటే కింద పడిపోతాం. ఏమైపోతాము? ఏమైపోతాము? ఇప్పుడు మీ పిల్లలు దారి గుండా నడుస్తున్నారు. ఆ పిల్లగానికో మీరు చేతినిచ్చి లేక వ్రేలు ఇచ్చి వాడిని నడిపిస్తూ ఉంటారు. వాడు నీ చెయ్యి పట్టుకున్నంతసేపు కింద పడతాడా? చెప్పాలి. చెయ్యి పట్టుకున్నంతసేపు ఏమవడంట? ఉంటున్నారా? చెయ్యి పట్టుకున్నంతసేపు కింద పడడు. చెయ్యి పట్టుకోవడం ఎప్పుడైతే ఆ పిల్లవాడు వదిలేస్తాడో, తండ్రిది కావచ్చు తల్లిది కావచ్చు, వదిలేస్తాడో అప్పుడు వాడు ఏమవుతాడు? పడతాడా పడడా? చెప్పాలి. అవునా కదా? చెయ్యి వదిలేసినప్పుడు, చెయ్యి విడిచిపెట్టినప్పుడు వాడు ఖచ్చితంగా కింద పడతాడు. వాడు కింద పడటం వలన ఏం జరుగుతుందంటే దెబ్బలు తగులుతాయి. ఏం తగులుతాయి? తక్కువ. వాడు కింద పడినప్పుడు దెబ్బలు. అమ్మా నువ్వు ఇంట్లో గమనించాలి. దెబ్బలు తగుట వలన ప్రమాదము పిల్లవానికి సంభవిస్తుంది. గమనించాలి. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలరా, ఎప్పుడు కూడా మనమంట యేసయ్య చెయ్యిని విడిచిపెట్టకూడదంట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దామా? ఒకవేళ మనము తల్లిదండ్రుల యొక్క చెయ్యి విడిచిపెట్టినా ఆ తండ్రి చేసేటువంటి పని ఏంటంటే వీడు ఎక్కడ పడతాడోనని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఏం చేస్తాడు? వీడు ఎక్కడ కింద పడతాడో, ఈ పిల్లవాడు ఎక్కడ కింద పడతాడో అని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఈ అబ్జర్వ్ చేయటం వలన మనల్ని కాపాడడానికి సమీపంగా ఉంటారు. ఒకటి, మనము విడిచిపెట్టడం వలన పొరపాటున క్రింద పడేటువంటి అవకాశాలు కూడా
ఎక్కువగా ఉంటాయి. నేను మీకు చెప్పేటువంటి మాట ఏమిటంటే, సియోను కుమారు అనుకున్నదంట యెహోవా నన్ను విడిచిపెట్టాడు. ఆయన అంటున్నాడు, నేను విడిచిపెట్టలేదు, ఎందుకంటే నేను కోరుకున్నాను. సియోను కుమారి, ప్రియ నా సంఘమా, నేను నిన్ను కోరుకున్నాను గనుక నిన్ను ఎంత మాత్రమును విడిచిపెట్టాను అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతిద్దామా? గమనించాలి, ఒక పురుషుడు ఒక స్త్రీని కోరుకొని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ స్త్రీని విడిచిపెట్టడానికి ఇష్టపడడు. ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి కోరుకొని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పురుషుణ్ణి విడిచిపెట్టడానికి ఇష్టపడదు. గమనించాలి, మనము ఆరాధించేటువంటి మన దేవుడు ఎవరు అంటే, గమనించాలి, ఆయన మనల్ని ఎప్పటికీ కూడా విడువని ఎడబాయని దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతిద్దామా? ఆయన అంటున్నాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, ఎందుకంటే నిన్ను కోరుకున్నాను. సియోను పర్వతమును యెహోవా కోరుకున్నాడు కనుక అక్కడ ఏం జరుగుతుందంటే, నిన్ను ఎప్పటికి కూడా నేను మరచిపోను. అందుకే పెద్దలు సంసోన గారు పాడుకున్నారు, విడువను నిన్ను ఏనాడు ఒంటరిగా, ఎడబాయకు నా తోడు అనాథగా. విడువను నిన్ను ఏనాడు ఒంటరిగా, ఎడబాయకు నా తోడు అనాథగా. సదాకాలము నీకు తోడై ఉంటానని పలికిన నీ రాజు మాట మరతువా. పలు నిందల శ్రమలకు వెరతువా. సదాకాలము నీకు తోడై ఉంటానని పలికిన నీ రాజు మాట మరతువా. పలు నిందల శ్రమలకు వెరతువా. పలు నిందల శ్రమలకు వెరతువా. ఆమేన్. ఎప్పుడు కూడా ఆయన మనలను విడిచిపెట్టే దేవుడు కాడు. హల్లెలూయా. కారణం ఏమిటంటే, కోరుకున్నాడు. అందరు చెప్పండి సరిగా అందరు చెప్పండి. ఎవరిని కోరుకున్నాడు? సియోను అనబడిన సంఘం అంటే మనమే. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుత్వమా? ఎవరు కోరుకున్నాడు? నిన్ను కోరుకున్నాడు, నన్ను కోరుకున్నాడు. ఆయన కోరుకున్నాడు గనుక ఈ రోజు ఆయన కోరిక మేరకు మనం ఏమవుతున్నామంటే బ్రతుకుతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కోరుకున్నాడు గనుక మనకు కష్టం వచ్చిన, వ్యాధి వచ్చిన, బాధ వచ్చిన, నిందలు వచ్చిన, యేసు ప్రభువారు కట్టబడిన ఒక గాడిదను కోరుకున్నాడంట. దేని కోరుకున్నాడు? మీకు అర్థమవుతుందా? కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్లను ఎవరు కోరుకున్నారు? యేసు ప్రభువారు కోరుకున్నారు. మీరు పలానా పట్టణంలోనికి వెళ్ళి కట్టబడి ఉన్న గాడిద పిల్లలు విప్పి నా దగ్గరికి తీసుకుని రండి. ఎవరైనా మిమ్మల్ని ఆటంకపరిస్తే ఇది ప్రభువునకు కావాలి. హల్లెలూయా. ఎవరికి కావాలి? కట్టబడి ఉన్న ఒక గాడిదనే యేసయ్యకు కావాలి. యేసయ్య కోరుకుని ఉన్నప్పుడు ఆ గాడిద కంటే శ్రేష్టమైనటువంటి మన జీవితాలను కట్టబడిపోయినటువంటి చీకటిలోను మరణాంధకారంలో మగ్గిపోయినటువంటి మనలను విడిపించడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చి ఉన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. రండి దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఆయన ఏ విధంగా కట్టబడినటువంటి గాడిద పిల్లను వెతికి తీసుకొచ్చాడో మత్తయి సువార్త పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి
చక్కగా యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడేటువంటి మాట ఏమిటంటే, అది నాకు కావాలి. ఎవరికి కావాలంటే ప్రభువునకు. ఎవరికి కావాలంట చెప్పండి, ఎవరికి కావాలంట? ప్రభువునకు కావాలి. 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందామా? మీ ఎదుటనున్న గ్రామమునకు వెల్లుడి, వెళ్ళగాని కట్టబడి ఉన్న ఒక గాడిద, దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడను. వాటిని విప్పి నా ఎదుగు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల ఇది ప్రభువునకు కావాలనని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని వారితో చెప్పి వారిని పంపిన. గట్టిగా చెప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దామా? చూడండి, ప్రభువునకు కావాలి. ఏది కావాలంటే కట్టబడినటువంటి గాడిద కావాలి. చేతుల పైకైతే మంచిగా స్తోత్రం చెప్దాం. మరోసారి చెప్పండి, బిగ్గర చెప్పండి. యేసయ్యకి ఏం కావాలి? కట్టబడి ఉన్న గాడిద కావాలంట. నేను అంటాను, మనము పూర్వము పాపముతోను, మరణాంధకారముతోను, నేత్రాశతోను, శరీరాశలతోను, డంబముతోను, చీకటిలో సాతాను బంధించినటువంటి కట్లు. ఏ కట్లు ఇవి? చెప్ప ఏ కట్లు? శిష్యులకు చెప్పాడు, 2 పంపించాడు. ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళి కట్టబడి ఉన్న గాడిద పిల్లను విప్పి నా యొద్దకు. ప్రభు అన్నాడు, అక్కడ గాడిద కట్టబడి ఉన్నది. ఆ గాడిదకు సాదృశ్యంగా మనమే. అర్థమవుతుందా? ఆ గాడిదకు సాదృశ్యంగా మనమే కట్టబడి ఉన్నాము. పాపముతో కట్టబడి ఉన్నాము, అంధకారముతో కట్టబడి ఉన్నాము. కట్టబడినటువంటి మన జీవితాలను యేసయ్య కోరుకున్నాడంట. ఎంత గొప్ప అద్భుతమండి! ఎవరు కోరుకున్నారంట? ఎవరు కోరుకున్నారంట? యేసయ్య కోరుకున్నాడంట. కోరుకొని ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, ఇదిగో నాకు ఆ గాడిద పిల్ల నాకు కావాలి, నేను కోరుకున్నాను అని ఆ వార్త వినిన పక్షమున వెంటనే ఏం చేశారంటే, వారు వెళ్ళారు. ఎదుట ఉన్న గ్రామంలోనికి వెళ్ళారు. వెళ్ళి వారు చేసినటువంటి పని ఏమిటంటే, విప్పి తోలుకొని వచ్చారంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎవరైనా కానీ మిమ్మల్ని ఎందుకు విప్పుతున్నారు మా గాడిదలను? మీ ఇంటికాడ గొర్రె పిల్ల కట్టేసుకున్నావు, వేరే వ్యక్తి వచ్చి దాన్ని ఇప్పుతున్నాడంటే రాకల బండి తీసుకోవా? మైకంగా చూస్తారు. మళ్ళీ ఇప్పుకోవనిలే, దానికి గడ్డి యాసిరికి వస్తుంది, నీళ్ళు పెట్టలేక దానికి సావా. సరే, ఏమంటావు? ఎవరు మీరు? ఇంక కొంతమంది అయితే, అమ్మో దొంగలు గొర్రెల మందలు ఇప్పుకొని పోతున్నారు అంటారా? అమ్మో దొంగలు. కారణం ఏమిటి? కట్టబడినటువంటి ఏ గాడిదను కూడా యజమానులు ఒప్పుకోరు. కానీ యజమాని తోలి పెడతాడంట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దామా? ఇది ప్రభువునకు కావాలి. ప్రభు కోరుకున్నాడు. కావాలి అంటే కోరుకున్నాడు. అవునంటారా కాదంటారా? అవునా కదా? ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు నీకు కావాలంటే దాన్ని నువ్వు కోరుకున్నావు. అవునా కదా? కోరుకుంటేనే నువ్వు తీసుకునగలుగుతావు. కోరుకొనకపోతే నీవు తీసుకునలేవు. ఆయన కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? మీకు అర్థమవుతుందా? కట్టబడి ఉన్న
గాడిదను చేస్తే ఇది గారు పాడుకున్నారు. ఎవరు కావాలే నీకెవరు కావాలే, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావాలే, ఎవరు కావాలే నాకెవరు కావాలే, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావాలే, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావాలే. ఆమేన్. బ్రతుకునందు యేసు ప్రభు వారు తప్ప నాకెవరు వద్దని చెప్పేసి కట్టబడినటువంటి గాడిదలు కూడా కనుక్కున్నాయి. మూటలు మోసి 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 మేము అలసిపోయాము, మా జీవితంలో చిరాకు పుడుతుంది, చిచ్చి అని చెప్పేసి అనుకున్నాయి. గాడిదలు విప్పబడిన తర్వాత అవి శిష్యులతో పాటు సరాసరి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాయి. యేసు ప్రభు వారి దగ్గరికి వస్తే ఆయన యెరూషలేమునకు ప్రయాణమే వెళ్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. వెళ్ళేటప్పుడంట గాడిద మీద ఎక్కి కూర్చోవడానికి ముందుగా ఆ గాడిద మీద వారి వస్త్రాలు పరిచారంట. ఒకటి గుర్తుంచుకోండి, వారి వస్త్రాలు పరిచారంట. తర్వాత దారి పొడుగున ఈత చెట్లు, గొంజి చెట్లు, కొన్ని ఖర్జూరపు చెట్లు నరికి దారి పొడుగున పరిచారంట. అందరూ కూడా కంటున్నారంట దావీదు కుమారునికి జయము అని పాడుతున్నారంట. హల్లెలూయా. దావీదు కుమారునికి జయము, దావీదు కుమారుడకు యేసు క్రీస్తు ప్రభు వారికి జయము అని యెరూషలేము పుర వీధుల్లో ఆ గాడిదలు అనుకున్నాయి, బట్టలు మోసాను కానీ నా దారి పొడుగున బట్టలు పరుస్తున్న సంగతి నాకు తెలియదని చెప్పేసి ఆ గాడిద పిల్ల ఎంత మురిసిపోయి ఉంటాయో. హల్లెలూయా. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చేసరికల్లా ఆ గాడిదకి ఏమొచ్చింది? ఘనత. అనందరూ సరిగా ఏమొచ్చింది? ఎవరి దగ్గరికి వచ్చినాక మీకు అర్థమైందా? యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన తర్వాత ఘనత. ఆయన దగ్గరికి నువ్వు రాకపోతే ఘనత ఉండదు, ఆయన దగ్గరికి నువ్వు వస్తేనే నీకు ఘనత. కట్టబడినటువంటి గాడిదను పైన ఒక సౌండ్ తగ్గించినప్పుడు, కట్టబడినటువంటి గాడిద పిల్ల నా దగ్గరికి తీసుకురండి. అంతగా ఘనపరచబడానికి గల కారణం ఏమిటంటే ఒకే ఒకటి, అవి ఎన్నో సంవత్సరాల నుంచి బంధకాల చేత కట్టబడి ఉన్నవి. బైబిల్ గ్రంథంలో సాతాను బంధించినటువంటి, సాతాను కట్ల చేత బంధింపబడినటువంటి అబ్రహాము కుమార్తె ఉంది. ఆమె కూడా 18 సంవత్సరాల నుంచి కట్టబడింది. ఎవరు ఆమెను విప్పలేదు, ఎవరు ఆమెను బాగు చేయలేదు. అమ్మా నా వైపు చూడాలి తల్లి, ఆమెను ఎవరు బాగు చేయలేదు. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాల నుండి సాతాను బంధించినటువంటి అబ్రహాము కుమార్తె. యేసు ప్రభు వారు ఇలాగే దేవుని మందిరములో ఆమె వచ్చి అక్కడ మూలలో కూర్చునుంది. ఆమె ఏ బంధకము చేత ఉందంటే గూని నడుము వంగిపోయి ఇలాగే ఉండిపోయింది. ఆమె ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. ఈ 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయేటువంటి ఆ స్త్రీని చూసి యేసు ప్రభు వారు అమ్మా దగ్గరికి రాని పిలిచాడు. ఆమె దగ్గరికి వచ్చింది. దగ్గరికి వచ్చిన వెంటనే యేసుక్రీస్తు ప్రభు వారు ఆమె వీపున చేయబెట్టి ప్రార్థన చేసరికల్లా ఆమె నడుమొంగిపోయేటువంటి ఆమె చక్కగా నిలబడిందంట. కొత్త చెప్పండి గట్టిగా, యేసు రక్తమే జయము కలుగునుగాక. యేసు ప్రభు వారు చెప్పేటువంటి మాట ఏమిటంటే 18 సంవత్సరాల నుంచి ఈమె కట్టబడి ఉన్నది. దేంతో కట్టబడిందంటే సాతాను కబంధాస్తాలతో ఆమె కట్టబడి ఉన్నది. దేంతో ఆమె కట్టబడి ఉన్నదంట? సాతాను కబంధ హస్తాలలో ఆమె కట్టబడింది కనుక
ప్రభువారు విడిపించుటకు. హల్లెలూయా. ఈ గాడిదను కూడా కట్టమైనటువంటి గాడిదను ప్రభు కోరుకున్నాడండి. అందుకే ప్రభు దగ్గరికి వచ్చేసరికల్లా ఎన్నడూ లేని ఘనత, అది రాళ్ళల్లో, రప్పల్లో, కొండల్లో, గుట్టల్లో, ఆ ముళ్ళల్లో నానా విధాలుగా నడిచేటువంటి గాడిద అది. చూసారా ఎంత ఘనత! దారి పొడుగున మెత్తగా మట్టలు పరుస్తున్నారు, అంజూరపు కొమ్మలు, చెట్ల కొమ్మలు నరికి పరుస్తున్నారు. దారి పొడుగున వస్త్రాలు పరుస్తున్నారు. దారి పొడుగున వెనక ముందు జన సమూహము కేరింతలు, జేజేలు, ఓ దావీదు కుమారులకు జయమంటున్నారు. విడిపింపబడి ఉన్నారు గనుక, కోరుకొనడు గనుక విడిపింపబడ్డారు. విడిపింపబడ్డారు గనుక ఏమైపోయినారంటే ఘనత వచ్చింది. హల్లెలూయా. యేసు ప్రభువారు మనల్ని కోరుకుంటే మనకు ఘనత వస్తుంది. అందరూ ఎప్పుడో సరిగా ఏమొస్తుందంట ఏమొస్తుందంట? నేను మీకు ఒక సంగతి చెప్పనా, ఎక్కడో పాచి పని చేసుకుంటూ బ్రతికేటువంటి నా జీవితంలో ఎవరు కూడా నన్ను ప్రేమించేటువంటి వాళ్ళు కాదు. నేను ఒక ఇంటికి వెళ్తే ఆ కుర్చీ మీద ఒక దుప్పటేస్తారు, ఒకరి ఇంటికి వెళ్తే ఒక టేబుల్ పెడతారు, దాని మీద కూడా దుప్పటో టవలో వేస్తారు. ఎంత ఘనత అండి! ఆడికి వెళ్ళిన తర్వాత అయ్యా కూర్చోండి అయ్యా భోజనానికి అని చెప్పేసని నేను కుర్చీలో కూర్చుంటే నా దగ్గరకు ప్లేట్ తీసుకొచ్చి చేయి అడిగిస్తారు. అన్నము రుచికరముగా వారు ఏది చేసినా ప్రేమతో అన్నం పెడతారు. అమ్మో, ఎంత ఘనత ఎవరిని బట్టి కలిగింది? నా గొప్పతనము కాదు, నేను మంచివాణి కాదు, కానీ నా దేవుని కనికరమే నన్ను ఘనపరిచింది. కొట్టు చప్పట్లు గట్టిగా దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఆయా ప్రాంతాలకు ప్రార్థన కూడికలకు సభలకు వెళితే శాలువలతో కప్పుతారు, పూలదండలతో సన్మానం చేస్తారు. అమ్మో, ఈ గాడిదకు ఇంత ఘనత ఎక్కడిది? ఈ గాడిదకు ఎక్కడిది ఈ ఘనత? నాకు కలిగింది ఘనత అంతా కూడా అయ్యా నిన్ను బట్టే అని అతిశయపడతా. కొట్టు చప్పట్లు గట్టిగా దేవునికి స్తోత్రములు కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టే ఘనత. గమనించాలి, యేసు ప్రభుని నమ్ముకుంటే విడిపించబడతాము. నేనేనండి మీ జీవితాల్లో ఒకప్పుడు మిమ్మల్ని చూస్తే చిచి తుతు ఈమెతో వీనితో మనమేంది మాట్లాడేది అని ముఖము తిప్పుకొని వెళ్ళిపోయేవాళ్ళు. అక్క వందనాలక్క, నా కొరకు ప్రార్థన చేయండి, ఇంట్లో సమస్యలు ఎక్కువగా ఉన్నాయక్క అడుగుతారా మిమ్మల్ని? ఎవరి బట్టి ఆ ఘనత వచ్చింది? అమ్మా వింటున్నారా? అక్క మా కొరకు ప్రార్థన చేయండి, బ్రదర్ మా కొరకు, సిస్టర్ మా కొరకు ప్రార్థన చేయండి. ఎవరిని బట్టి కలిగింది ఘనత? కట్టబడినటువంటి మన జీవితాలను సర్వోన్నతుడైన దేవుడు ఆ కట్ల నుండి విడిపించి మనలను ఆయన దగ్గరికి పిలుచుకున్నాడు గనుక ఆయన మనకు ఈ ఘనతనిచ్చాడు. కొద్ది చప్పట్లు గట్టిగా దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. యేసు ప్రభుని నమ్ముకున్నాక మంచిగా బ్రతుకుతున్నావు. త్రాగుని విడిచిపెట్టావు, వ్యభిచారం విడిచిపెట్టావు, దొంగతనం విడిచిపెట్టావు, అబద్ధం విడిచిపెట్టావు, జగడములు విడిచిపెట్టావు, మోసం విడిచిపెట్టావు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత సమాధానము కోరుకుంటున్నావు. ఏం కోరుకుంటున్నావు? ఎవరి నుంచి వచ్చింది ఘనత? చెప్పచ్చు. ఎవరి నుంచి వచ్చింది ఘనత? యేసు ప్రభుని బట్టే. అయ్యా నేను ఎంతటి వాడను ప్రభువా, నేను నీ ఎంతటి దాన్ని ప్రభువా, నా బ్రతుకెంత, నా జీవితం ఎంత, నేను ఎంతటి వ్యక్తిని, నాకు ఇంత అర్హత. అమ్మో, సంఘములో మంచి పేరు, సంఘములో మంచి ఆధిక్యత, సంఘములో మంచి కృపను దేవుడిచ్చాడే. ఎవరిని బట్టి కలిగిందయ్యా అమ్మ? ఎవరిని బట్టి కలిగింది ఘనత అంటే యేసు ప్రభు వారిని బట్టి. ఎందుకు కలిగిందంటే ఆయనను కోరుకున్నాడు. ఒకటో చప్పట్లో
ఆయన కోరుకున్నాడు, అంతే. ఆయన కోరుకున్నాడు కనుక ఇక్కడికి వచ్చాం. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి గురించి చెప్పి ముగిస్తాను నేను. దావీదంట దేవుడు కోరుకున్నాడంట. చూడండి ఒకసారిగా దినవృత్తాంతముల మొదటి గ్రంథం 28వ అధ్యాయము 4వ వచనం. ఇశ్రాయేలీయుల మీద, చూడండి దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేలీయుల మీద నిత్యము రాజువై ఉండుటకు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా నా తండ్రి ఇంటి వారందరిలోనూ నన్ను కోరుకొనెను. ఆయన యూదా గోత్రపు వారిలో ప్రధానమైనదిగా నా తండ్రి ఇంటిలో నన్నును ఏర్పరచుకొని నాయందు ఆయన దయచూపి ఇశ్రాయేలుల మీద రాజుగా నియమించి ఉన్నాడు. ఇక్కడ ఆగుదాం తల్లి, కొంచెం మళ్ళీ ముందుకు వద్దాం. ఇక్కడ దావీదు అంటున్నాడు, యూదా గోత్రములో ప్రధానమైనటువంటి యూదా గోత్రములో నా తండ్రి ఇంటి వారిలో నన్నే దేవుడు కోరుకున్నాడు. ఎందుకో చెప్పనా? దావీదు జీవితం ఒకసారి మనము చూస్తే, దావీదు ఒక పశువుల కాపరి. దావీదు ఎవరు? అమ్మ చెప్పాలి తల్లి, దావీదు వింటున్నారా? దావీదు ఒక పశువుల కాపరి. దావీదు అరణ్యములో ఉండి గొర్రెలు మేపుకునే వ్యక్తి. దావీదు రాత్రింబగలు అరణ్యములోనే ఉండే వ్యక్తి. ఏనాడు కూడా తండ్రి ప్రేమను, తల్లి ప్రేమను అంతగా ఎరిగినటువంటి వ్యక్తి కాడాయన. వింటున్నారా? తండ్రి ప్రేమను, తల్లి ప్రేమను అంతగా ఎరిగినటువంటి వ్యక్తి కాడు ఆయన. ఆయన కోరుకున్నటువంటి కోరిక ఏమిటంటే, ఒకే ఒక కోరిక కోరుకున్నాడు. ఏ కోరిక కోరుకున్నాడంటే, ప్రభు బిడ్డరా, సరాసరి దేవుడు కోరుకున్నాడు, దావీదునే కోరుకున్నాడంట. కొత్త చప్పట్లు గట్టిగా. దావీదు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ప్రవక్త యెషయా ప్రవక్త వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వారిని అభిషేకము చేయాలని, రాజుగా ప్రతిష్ఠించాలని దేవుని చేత సెలవైతే బెత్లెహేమునకు వెళ్ళాడు. బెత్లెహేమునకు వెళ్తే ఆ బెత్లెహేములో యెషయా ఇంటికి వెళ్ళాడు. ఆ యెషయా ఇంట్లో చూడండి, అప్పటికి 7 ఉన్నారు. ఆ 7 మంది కుమారులు ఆ ఇంట్లో ఉంటే, ఆ 7 మంది దగ్గరికి వెళ్ళి దేవుడు ప్రవక్త నూనె పోసి అభిషేకం చేసి రాజుగా ప్రతిష్ఠిద్దాము అని కోరుకున్నాడు. పెద్దోను కోరుకున్నాడు. నేను కోరుకున్నవాడు ఇతడు కాదు. ఎవరన్నారా మాట? అర్థమవుతుందా? సమూయేలు తైలపు కొమ్మును తీసుకొని అభిషేకం చేస్తా ఉంటే, నేను కోరుకున్న వ్యక్తి ఇతడు కాదు అన్నాడు. రెండో వాని దగ్గరికి వెళ్ళాడు. ఈ రెండో వ్యక్తిని కూడా దేవుడు అంటున్నాడు, నేను కోరుకోలేదు. 7వ వ్యక్తి దగ్గరికి వచ్చారు, నేను కోరుకోలేదు. అయ్యా, నువ్వు ఆ ఇంటికి వెళ్ళమన్నావు, అభిషేకం చేయమన్నావు, నేను అభిషేకం చేస్తూ ఉంటే నేను కోరుకోలేదు అంటున్నావే అని ఆ ప్రవక్త అయినటువంటి యెషయా చాలా కంగారు పడిపోయాడు. కంగారు పడిపోయి ఏం చేశాడంటే, సరాసరి జరిగినటువంటి సంగతి ఏంటంటే, యెషయా అంటాడు, సమూయేలు అంటారు యెషయాతో, అయ్యా యెషయా గారు, మీ ఇంట్లో ఇంతమంది కుమారులు ఉన్నారా? ఇంకా ఎవరైనా ఉన్నారా? అమ్మా నిద్రపోతా అని చూడు. అయ్యా ఇంతేనా? లేదయ్యా, నాకు ఇంకా కడసారి వాడు ఒకడున్నాడు. వాడు అరణ్యములో గొర్రెలు మేపుతా ఉంటాడు. అవునా? అయితే వాడిని పిలవండి. అబ్బాయి వాడంత టాలెంటెడ్ పర్సన్ కాదండి. తండ్రి చెప్పిన మాట, వాడు అంత టాలెంటెడ్ పర్సన్ కాదండి.
వాడంతా చురుకుదనం కాదు. పెద్దోడు చూడు, యుద్ధంలో కానీ అన్నింటిలో కానీ మంచి నేర్పరితనం గలవాడు. పెద్దోడే మంచి వ్యక్తి. పెద్దోని రాజుకు అభిషేకం చేయండి, లేదు లేదు లేదు, దేవుడు కోరుకోలేదు, నేనేం చేయాలి, ఆయన కోరుకుంటేనే కదా. మనం చదువుకున్న వాక్యం ఏమిటి? యూదా గోత్రమును తాను ప్రేమించిన సీయోనును యెహోవా కోరుకొనును. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దామా? తాను ప్రేమించిన సీయోనును యెహోవా కోరుకొనెను. సీయోను అనగా సంఘము. ఈ సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆయన కోరుకుంటున్నాడు. కొట్టి చప్పట్లు గట్టిగా. దావీదు కూడా ఒక సంఘ సభ్యుడే, గొర్రెలు మేపే వ్యక్తే. దావీదు కూడా ఒక మంచి బిలీవరే, ఒక విశ్వాసే. కానీ దావీదు ఆధారం అంతా కూడా దేవుని మీదనే దావీదుకు ఆధారం. ఈనాడు పిల్లకాయలకు దేని మీద ఆధారం ఉంటుందండి? దేని మీద కోరికలు ఉంటాయి? చెప్పాలి. ఎవరి మీద కోరికలు ఉంటాయి? దేని మీద కోరికలు ఉంటాయి? అర్థమవుతుందా? కొంచెము యవనస్తులకు అమ్మాయిలు ఎటు పోతే అటు తిరుగుదామని వాళ్ళ చుట్టే తిరిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎనభై నిజమే కదా? అమ్మాయిలు ఎటు పోతే వాళ్ళ చుట్టే తిరుగుతాడు వాడు. అబ్బాయిలు ఎక్కడ ఉంటే వాళ్ళ చుట్టే తిరుగుతుంది ఆ పిల్ల. నీకేం దయ్యం పట్టిందా? వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరగడం ఎందుకు? ఇప్పుడు దావీదు ఎవరు చుట్టూ తిరిగాడంటే యేసు ప్రభువు వారి చుట్టూ తిరిగాడు. కొట్టు చప్పట్లు గట్టిగా హల్లెలూయా. దావీదు యేసు ప్రభువు వారి చుట్టూ తిరిగాడు. చూస్తూ ఉంటాం కదా కొంతమందిని, ఆ పిల్ల బయట ఉంటే వీడు కూడా బయట ఉంటాడు, ఆ పిల్ల లోపల ఉంటే వీడు లోపల ఉంటుంది. అంటే సాతానుడు నిన్ను ఏ విధంగా ట్రాక్లో పడేలా పడేస్తాడు నీకు తెలియదు. కానీ నువ్వు కోరుకునాల్సినది దేన్ని కోరుకోవాలంటే దేవుని సన్నిధిని కోరుకోవాలి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దామా? దేవుని సన్నిధిని కోరుకోవాలి, దేవుని మందిరాన్ని కోరుకోవాలి, దేవుని మందిరములో నివసించుట గొప్ప భాగ్యమని కోరుకోవాలి. కోరుకొనుట. ఒక వ్యక్తిని దేవుడు కోరుకుంటే ఆ వ్యక్తిని ఆశీర్వదించేంత వరకు, ఆ వ్యక్తిని వర్ధిల్ల చేసేంత వరకు దేవుడు విడిచిపెట్టాడు. హల్లెలూయా. దావీదు అరణ్యంలో ఉన్న ఎవరితో కలిసి ఉన్నాడంటే దేవునితో కలిసి ఉన్నాడు. అయ్యా అమ్మ పిల్లలు జాగ్రత్త, కొంచెం మీ స్వాధీనం పెట్టుకునండి. దేవునితో ఉన్నాడు కనుక దేవుడు కోరుకున్నాడు కనుక ఆయన్ను ఆశీర్వదించుట మొదలు పెట్టాడు. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దావీదు అరణ్యములో ఉన్న దావీదుతో దేవుడు అంటాడు, సమూయేలుతో దేవుడు అంటాడు, నేను ఇతన్ని కోరుకోలేదయ్యా అంటాడు. దేవుడు కోరుకున్న వ్యక్తి అంత దూరాన వస్తే సేవకుడు లేచి, దేవుడు కోరుకున్న వ్యక్తి అంత దూరాన వస్తుండగానే ఈ సేవకుడు చేసిన పని ఏంటంటే, అంత దూరంగా వస్తుండగానే ఈ సేవకుడు ఇలా చూసాడు కదా, దేవుడు అంటున్నాడు ఇంకా దగ్గరికి రాలేదు, నేను కోరుకున్న వ్యక్తి అది కొట్ట చెప్పండి గట్టిగా. నేను కోరుకున్న వ్యక్తి ఆడొస్తున్నాడు చూడు అన్న. అరే వాని బట్టలేంది, వాని వస్త్రధారణ ఏంది, వాని ప్రవర్తన ఏంది, వాని జీవితం ఏంది ప్రభు, పిల్లగాని నువ్వు అరే నీకెందుకు, నువ్వు లేచి నువ్వు అభిషేకించు. చూసారా దేవుని ప్రణాళిక? అంత దూరాన వస్తుండగానే దేవుడు కోరుకున్నాడు. ఆ మాట చెప్పేసరికలా సమూయేలు దిగ్గున లేచి కూర్చొని, దిగ్గున లేచి నిలబడి, ఇదిగో రా దగ్గరికి రా, నేను దేవుడు కోరుకున్నాడు అంటే ఇశ్రాయేలుకు రాజుగా ఉండాలని, ఇదిగో మోకరించు అన్నాడు. మోకరింపజేసి అతని తల మీద తైలపు కొమ్మును పోసి అతన్ని ఇశ్రాయేలుకు రాజుగా ప్రతిష్ఠిస్తాడు. కొట్టు చప్పట్లు గట్టిగా దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అందుకే దావీదు చెప్పిన వాడుక మాట ఏమిటంటే అక్కడ అంటున్నాడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నా తండ్రి ఇంటి వారందరిలోనూ నన్ను కోరుకొనెను అన్నాడు. ఎవరిలో కోరుకున్నాడంట? నా తండ్రి ఇంటి వారిలో నన్ను కోరుకొనెను. చూసారా దావీదుకు ఎంత తగ్గింపు జీవితం ఉందో. అమ్మా నీ కుమార్తెను దేవుని సేవ కొరకు దేవుడు కోరుకోడంటే నీ కుమార్తె మీద దేవునికి ఎంత గొప్ప ఉద్దేశం ఉందో. అయ్యా నీ కుమారుని దేవుడు తన సేవ కొరకు కోరుకోడంటే దేవునికి నీ మీద ఎంత గొప్ప ఉద్దేశం ఉందో.
అవునా కదా? దేవుడు ఒక సేవకుని కోరుకున్నప్పుడు, ఒక పనివాని కోరుకున్నప్పుడు, ఒక పరిచారకుని కోరుకున్నప్పుడు దేవుడు ఎన్నో గొప్ప ఉద్దేశాలు కలిగి ఉంటాడు. వినాలి. దావీదు అంత దూరాన వస్తున్నాగానే సమూయేలుతో దేవుడు చెప్తున్నాడు, నేను కోరుకున్న వ్యక్తి అతడే. చదవండి ఒకసారిగా సమూయేలు రాసిన మొదటి గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనం. 16-12 మొదటి సమూయేలు 16వ అధ్యాయము 12వ వచనం. అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడునై, చూచుటకు సుందరుడునై యుండెను. అతడు రాగానే మాట్లాడుచు, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్ము తీసుకొని వారి సహోదరుల ఎదుట వారిని అభిషేకము చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతిద్దామా? దావీదు సహోదరుల ఎదుట దావీదును కడసారి వాడినటువంటి 8వ వాడైనటువంటి దావీదును అభిషేకించెను. అమ్మా, దేవుడు ఒక వ్యక్తిని కోరుకుంటే ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నా కానీ విడిచిపెట్టాడు. 11వ వచనంలో అంటాడు, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాను అడగగా, అతడు మాట్లాడుచు, ఇంకను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాచుకొనుచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు అని పిలువనంపుము, అతడికి ఇక్కడికి వచ్చేంత వరకు మనము కూర్చుందామని. చూసారా, వాడిని పిలువనంపండి, వాడు కడసారి వాడండి. ఇప్పుడు తండ్రికి కూడా కుటుంబంలో ఎన్నిక లేని వ్యక్తిగా ఉన్నాడేమో బహుశా దావీదు. మీకు అర్థమవుతుందా? 7 మంది కొడుకులను పెట్టారు. ఇప్పుడు బలి అర్పించడానికి అక్కడికి వచ్చినప్పుడు, రాజుకు అభిషేకం చేయడానికి వచ్చినప్పుడు దేవుడు ఎవరు కోరుకున్నాడు? ఏం కథను, నా కడుపున పుట్టింది 8 మంది కుమారులు, ఇదిగో 8 మంది కుమారులారా రండి, రే గొర్రెలుగా చేటువంటి వాడు కూడా పిలవనంపు. దేవుడు ఏం కోరుకున్నాడో ఏం లేను అని పిలవాలిగా. తండ్రి కూడా పిలవలేదు. ఎంత స్వార్థమో చూడండి. తండ్రి కూడా పిలవలేదు. కానీ తండ్రి పిలవకపోయినా, తల్లివి పిలవకపోయినా మనం అనుకోండి, పాస్టరు మమ్మల్ని పిలవలేదు లేండి, మమ్మల్ని పాట పాడడానికి పిలవలేదు, వాక్యం చదవడానికి పిలవలేదు, ఇంకా ప్రార్థన చేయడానికి పిలవలేదు, మమ్మల్ని పిలవలేదు లేండి పాస్టర్ గారు, మిమ్మల్నే పిలిచారు. అలుగుతారా? అలుగుడు ఉంటుందా ఉండదా? మీలో ఉండదులేండి, చెప్తున్నా. దావీదుకు ఏమీ తెలియదు. రాను, నాన్న పిలుస్తున్నాడు, ఆయన ఎవరో పాస్టర్ వచ్చాడంట, ప్రార్థన చేస్తాడంట, సరే అని చెప్పేసి ఏదో ఆడుకుంటూ పాడుకుంటూ వచ్చాడు. కానీ దేవుడు కోరుకున్నాడు, దేవుడు అభిషేకించాడు. ఎంత టాలెంట్ పర్సన్ అండి దావీదు. చూసారా? కారణం ఏంటంటే దావీదు హృదయము దేవుని హృదయముతో ఏకమై ఉన్నదంట. ఒకటో చప్పట్లు గట్టిగా హల్లెలూయా. నీ కుమారుల హృదయము దేవుని హృదయముతో ఏకమై ఉన్నదా? నీ హృదయం దేవుని హృదయము నీ కుమారులతో, నీ కుమార్తెల హృదయముతో ఏకమై ఉన్నదా? నీ హృదయము దేవుని హృదయముతో ఏకమై ఉన్నదా? అందుకే దావీదుకు ఒక బిరుదు ఏంటంటే, దావీదు నా హృదయానుసారుడు, ఇతరులను రాజుగా కోరుకున్నాను అంటాడు. హల్లెలూయా. అందుకే దినవృత్తాంతముల గ్రంథములో కూడా దేవుడు చెప్పేటువంటి మాట ఏమిటంటే, నేను కోరుకున్నవాడు. 28:4 మొదటి దినవృత్తాంతములో, ఇదిగో యెహోవాను కోరుకున్నాడు అంటాడు. పిల్లలో అల్లరి చేయదండి, వింటున్నారా? నేను కోరుకున్నవాడు ఇతడే. అందరితోనే పోయిందా? దావీదు కుమారుడైన సొలొమోనును కూడా చదవాలి. ఆ 5-6 వచనాలు. యెహోవా నాకు అనేక మంది కుమారులను దయచేసి ఉన్నాడు, అయితే ఇశ్రాయేలు పైని యెహోవా రాజ్య సింహాసనము మీద కూర్చుండుటకు
ఆయన నా కుమారులందరిలో సొలొమోనును కోరుకొని ఆయన నాతో ఇలాగూ సెలవిచ్చెను. మాట్లాడుచు, నేను నీ కుమారుడైన సొలొమోనును నా కుమారునిగా ఏర్పరచుకొని ఉన్నాను. నేను అతనికి తండ్రినై ఉందును. అతడు నా మందిరములో నా ఆవరణములను కట్టించును. చూసారా? ఇంకా మీరు చదువుకునండి. దేవుని మందిరాన్ని కట్టేయడానికి, పరిచర్య చేయడానికి, సేవ చేయడానికి, సువార్త పని జరిగించడానికి, అమ్మా వింటున్నారా, దేవుడు కోరుకున్నాడంట. సొలొమోనును దేవుడు నా కుమారులు చాలామంది ఉన్నారయ్యా. చాలామంది కుమారులు అందరికంటే సొలొమోను దేవుడు ఎక్కువగా కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడయ్యా సొలొమోన్ని? దేవుని మందిరమును కట్టించడానికి. కూడా చెప్పండి గట్టిగా హల్లెలూయా. యెరూషలేములో మొట్టమొదటి మందిరము సొలొమోను కట్టించినదే. నేటికి చరిత్ర ఆధారము. ప్రపంచంలో ఉన్నటువంటి 280 దేశాలకు పైగా యెరూషలేములోనే దేవుని మందిరం వైపు ఆసక్తిగా చూస్తున్నాయి. గమనించాలి, దేవుని మందిరము సొలొమోను కట్టించిన మందిరము. ఆ మందిరమును 3వ మందిరము తయారవుతుంది. అది త్వరలోనే యెరూషలేములో 3వ మందిరము తయారవుతుంది. ఆ మందిరము కట్టడం ముగించబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 2వ రాకడ సమీపముగా ఉంటుంది. కొద్ది చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. సియోను కోరుకున్న వ్యక్తి ఇతడే, యేసే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సియోను అనగా దావీదు గుడక సియోను సంఘంలోనికి వస్తాడు. సొలొమోను కూడా సంఘంలోనికి వస్తాడు. దేవుడు కోరుకున్న ఒక వ్యక్తి ఏ విధంగా ఆశీర్వదించబడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను అడుగుతున్నాను, ఈ స్థలంలో నువ్వు ప్రార్థనకు వచ్చావంటే, వాక్యం వింటున్నావంటే, దేవుడు నిన్ను కోరుకున్నాడు. ఎవరిని కోరుకున్నాడు? చెప్పు. ఎవరిని కోరుకున్నాడు? దేవుడు నిన్ను కోరుకున్నాడు. కోరుకున్నాడు గనుక ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామం ఏంటంటే, ఆయన సన్నిధానమునకు నీవు వచ్చావు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో దేవుడు కోరుకున్నాడు గనుక కట్టబడిన గాడిద పిల్లను విడిపించాడు. బైబిల్ గ్రంథంలో మోయాబు దేశములో ఉన్న రూతును దేవుడు కోరుకున్నాడు. మోయాబురాల్ని, ఒక అన్యురాల్ని దేవుడు కోరుకున్నాడు గనుక తీసుకొని వచ్చి బెత్లెహేములో ఆశీర్వాదకరంగా ఉంచాడు. గమనించాలి, దేవుడు కోరుకున్నాడు గనుక పశువుల కాపరి, గొర్రెల కాపరినటువంటి దావీదును సింహాసనం మీద, సొలొమోనును సింహాసనం మీద దేవుడు కూర్చుండబెట్టాడు. మనల్ని దేవుడు కోరుకుంటే ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు మనల్ని ఉంచుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వేం చేయాలంటే, ప్రభువునకు నేను కావాలి. ఎవరికి కావాలి? నువ్వు అమ్మ చెప్పాలి తల్లి, ఎవరికి కావాలి? మనం చదువుకున్నాము కదా, కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము. చదవడం సరిగా. యూదా గోత్రమును తాను ప్రేమించిన సియోను 8వ వచనం, తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను. సియోను అనగా సంఘము. సియోను అంటే ఏంటిది? ఏంటిది? సంఘము. సంఘమును దేవుడు కోరుకున్నాడు. ఆయన కోరుకున్నాడు కనుక మనమందరము సిద్ధపాటు కలిగి ఆయన ఎదుర్కొనడానికి అంతఃపురములోనికి వెళ్ళుదుముగాక. ఆయన కృప మీకు, మీ కుటుంబాలకు తోడుగా ఉండి ఆయన మిమ్మును, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక, స్వస్థపరచునుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ఆమేన్. మంచిది.